వెల్కమ్ టు ఉద్యోగ అన్వేషణ ఛానల్. ఈరోజు 25థ్ డిసెంబర్ 2023 ఎడిటోరియల్ చూద్దాము. కాసులు కురిపిస్తున్న ప్రవాసీలు. అంటే పాశ్చాత్య అంటే వేరే దేశాల్లో ఉన్న మన భారతీయుల నుండి అధిక మొత్తంలో భారతదేశానికి వస్తుందని చెప్తున్నారు. అధిక మొత్తం డబ్బులు మన భారతదేశానికి వస్తున్నది. మొదటి 2, 3 స్థానంలో ఉన్న దేశాలేంటి ఇవి చూద్దాము. ఏ ఏ దేశం నుండి ఎక్కువగా మొత్తం వస్తుందో కూడా ఈ ఆర్టికల్లో ఒకసారి క్షుణ్ణంగా చూద్దాము. మీకు ఈ ఛానల్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఎడిటోరియల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏ రోజుది ఆ రోజు తెలుసుకుంటే ఇన్ డెప్త్ నాలెడ్జ్ చాలా ఉంటుంది. మన చాలా వస్తుంది, చాలా గుర్తుంటుంది కూడా. చూద్దాం ఒకసారి. ప్రవాసీల నుంచి విదేశీ మారక ద్రవ్యాన్ని అందుకున్న దేశాల్లో ప్రస్తుత సంవత్సరానికి భారత అగ్రస్థానంలో నిలిచిందని ప్రపంచ బ్యాంకు ప్రకటించింది. 2023లో భారత్ ఇలా దాదాపుగా 10 లక్షల కోట్ల రూపాయలు అందుకుంది. అంటే వరల్డ్ బ్యాంక్ చెప్తుంది. ఈ సంవత్సరం భారతదేశము ప్రవాసీల నుండి వచ్చిన ఆదాయం అధిక మొత్తంలో వచ్చిందని. ప్రస్తుత సంవత్సరము అల్పాదాయ, మధ్యాదాయ దేశాలకు ప్రవాసీల నుంచి మొత్తము 66,900 కోట్ల డాలర్లు, సుమారుగా 55.64 లక్షల కోట్లు అందాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది అల్ప మధ్యాదాయ దేశాలకు అందిన మొత్తము సగటు 3.8% పెరిగాయి. దక్షిణాది దేశాలకు 7.2% అధికమయ్యాయి. దక్షిణాది దేశాలకు మొత్తము 18,900 కోట్ల డాలర్లు విదేశీ మారక ద్రవ్యం అందింది. వీటిలో 66% ఒక్క భారతదేశానికే వచ్చాయి. భారత్ మొత్తము అత్యధికంగా 12,500 కోట్ల డాలర్లు, దాదాపుగా 10 లక్షల కోట్ల రూపాయలు అందుకుంది. మెక్సికో 6,700 కోట్ల డాలర్లు, చైనా 5,000 కోట్ల డాలర్లు. ఇవి 2-3 స్థానాల్లో ఉన్నాయి. ఇండియా ఫస్ట్, నెక్స్ట్ మెక్సికో, థర్డ్ చైనా. ఈ 2-3 స్థానాల్లో ఉన్నాయి. పాకిస్తాన్కు 2,400 కోట్ల డాలర్లు, బంగ్లాదేశ్కు 2,300 కోట్ల డాలర్లు అందాయి. అమెరికా, బ్రిటన్, సింగపూర్లలోని ప్రవాసీ భారతీయులే స్వదేశానికి అత్యధికంగా మొత్తం పంపారు. ఫస్ట్ ఏ దేశం నుండి అధికంగా వస్తుందంటే అమెరికా, బ్రిటన్, సింగపూర్. ఈ 3 దేశాల నుండి అధిక మొత్తంలో ఆదాయము మన భారతదేశానికి వస్తుంది. ఆ తర్వాత సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యుఏఈ, కువైట్ తదితర గల్ఫ్ సహకార మండలి, దాన్ని జీసీసీ అంటారు. గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ అని అంటారు. సభ్య దేశాల నుంచి ప్రవాసీయ భారతీయులు అత్యధికంగా మొత్తాలను స్వదేశానికి పంపించారు. నిజానికి అమెరికా తర్వాత అత్యధిక విదేశీ మారక ద్రవ్యము యుఏఈ నుంచే భారత్కు ప్రవహించింది. మొత్తం జమాలో 18% యుఏఈ నుంచి లభించింది. వాటికన్నా ఎక్కువ పాశ్చాత్య జీసీసీ సభ్య దేశాల్లో అధిక ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. అక్కడ ద్రవ్యోల్బణం తక్కువగా ఉంటుంది. అందువల్ల వాటి నుంచి ప్రవాసులు భారత్కు ఎక్కువగా మొత్తాలను పంపించగలిగారు. దీనివల్ల 2024లో భారత్కు 8% ఎక్కువ విదేశీ మారక ద్రవ్యం లభిస్తుందని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. 2024లో ప్రవాసీ భారతీయుల మొత్తము 13,500 కోట్ల డాలర్లు, దాదాపుగా 11.22 లక్షల కోట్ల విదేశీ మారక ద్రవ్యాన్ని స్వదేశానికి పంపిస్తారని అది జోస్యం చెప్పింది. అల్పాదాయ, మధ్యాదాయ దేశాలకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఎఫ్డిఐ, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు కన్నా విదేశీ ఆర్థిక సహాయం కన్నా ఎక్కువ విదేశీ మారక ద్రవ్య ప్రవాసీల నుంచే లభిస్తుందని ప్రపంచ బ్యాంకు తెలిపింది. ఈ ధనము ఆయా దేశాల్లో ప్రైవేటు పెట్టుబడులు విస్తరించడానికి ఊపునిస్తున్నాయి. అల్పాదాయ, మధ్యాదాయ దేశాలకు ప్రవాసీలు విదేశీ మారక ద్రవ్యాన్ని పంపించడం కోసము బ్యాంకులకు ఎక్కువగా రుసుములు చెల్లించవలసి వస్తుంది. ఈ రుసుముల వ్యయము 6.2% అని ప్రపంచ బ్యాంకు లెక్కగట్టింది. దక్షిణాది దేశాల్లో ఈ రుసుములు వ్యయము కేవలం 4.3%. ఇది ప్రపంచమంతటిలోనూ అతి తక్కువ. భారత్, మలేషియా మధ్యవైతే అది మరీ తక్కువ, 1.9%. భారతీయ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ యూపీఐ పద్ధతిలో జమా రుసుములు తక్కువగా ఉండి ప్రవాసీలకు ఎంతో వెసులుబాటు కలుగుతుంది. ముఖ్యంగా భారత్, సింగపూర్ మధ్య యూపీఐ అనుసంధాన సౌకర్యము ఉండటము ఎంతో ప్రయోజనకరమైంది. అలాగే
యు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈ కరెన్సీ దిర్హాం, భారతీయ రూపాయల మధ్య సంబంధము యూపీఐ సౌకర్యం సైతము అధిక విదేశీ మారక ద్రవ్య లావాదేవీలకు వీలు కల్పిస్తున్నాయి. రష్యన్ చమురులకు దిర్హాంలలో భారత్ చెల్లింపులు జరుపుతుంది. తగ్గే అవకాశము. భారత ప్రభుత్వం ప్రవాసీల నుండి నగదు జమలు ఎన్నో వెసులుబాట్లను కల్పిస్తుంది. భారతీయ బ్యాంకులు ప్రవాసీల కోసము ప్రత్యేక డిపాజిట్ పథకాలను ప్రవేశపెట్టాయి. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి ఇలాంటి డిపాజిట్లో $14,300 కోట్ల, సుమారుగా 12 లక్షల కోట్ల నిధులున్నాయి. ఇవి గత ఏడాది కన్నా $1,000 కోట్ల, 83,000 కోట్లు ఎక్కువ. అధిక ఆదాయ దేశాల్లో 2024 ఉపాధి అవకాశాలు, ఆర్థికాభివృద్ధి రేటు మందగించే అవకాశం ఉంది. దానివల్ల అక్కడి నుంచి ప్రవాసీల అల్పాదాయ దేశాలకు పంపే విదేశీ మారక ద్రవ్యం తగ్గొచ్చని ప్రపంచ బ్యాంకు విశ్లేషిస్తుంది. 2023లో అల్ప, మధ్యాదాయ దేశాలకు అందిన మొత్తము సగటు 3.6% పెరిగాయి. 2024లో ఆ పెరుగుదల 3.1% ఉండవచ్చు. భారతదేశానికి మాత్రము 8% పెరగవచ్చు. విదేశాల్లో భారత సంతతి ప్రజల నుంచి బాండ్ల రూపంలో విదేశీ మారక ద్రవ్యాన్ని సేకరించి ఆ నిధులను ఆర్థికాభివృద్ధికి వెచ్చించవచ్చును. ఇది ఇంపార్టెంట్ ఆర్టికల్. ఎందుకంటే ప్రవాస భారతీయుల నుండి ఎఫ్డిఐ రూపంలో మన దేశంలో అధిక మొత్తంలో వస్తున్న డబ్బులు, దీని గురించి వరల్డ్ బ్యాంక్ చెప్పడం కూడా జరిగింది. సో అది సెకండ్ ఆర్టికల్ చూద్దాము. వారసత్వానికి నిర్లక్ష్యమే గోరి. ఇది కూడా ఇంపార్టెంట్. వారసత్వ కట్టడాలు భారతదేశం చాలా ప్రాముఖ్యత ఉంది. మన ప్రాచీన భారతదేశం నుండి ఇప్పటి వరకు కట్టడాలకు అతి ముఖ్యమైన ఘట్టంగా చెప్పవచ్చు. ఎందుకంటే భారతదేశంను వీరికి ప్రత్యేక గుర్తింపు ఇవ్వడం అనేది జరుగుతుంది. అదేవిధంగా యునెస్కో కూడా ఇట్లాంటి అరుదైన కట్టడాలకు యునెస్కో కూడా ప్రత్యేకత ఉంది. కాకపోతే ఈ కట్టడాలకు కొన్ని పట్టించుకోకపోవడం అనేది కూడా జరుగుతుందని, దానికోసం కొన్ని చట్టాలు తీసుకొచ్చారని చెప్పారు. చూద్దాం ఒకసారి. ఎన్నో అద్భుత ప్రాచీన కట్టడాలకు భారత నిలయము. చారిత్రక దేవాలయాలు, కోటలు, ప్రార్థనా మందిరాలు, శిల్పకళ సౌందర్యము, ఉట్టిపడే నిర్మాణాలు దేశీయంగా, కోకుళ్ళలు దేశవ్యాప్తంగా వేల కొద్దీ అపురూప చారిత్రక కట్టడాలున్నాయి. వాటిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పరిరక్షిస్తున్నవి పరిమిత సంఖ్యలోనే ఉంటున్నాయి. అంటే భారత ఘన వారసత్వ సంపదకు ఇముడ్చుకున్న చట్టము ఏమాత్రము రక్షణ కల్పించలేదని రవాణా, పర్యాటక సంస్కృతిపై ఏర్పాటైన పార్లమెంటరీ స్థాయి సంఘాలు తాజాగా తమ నివేదికలో కుండబద్దలు కొట్టింది. చారిత్రాత్మక కట్టడాలు పటిష్ట రక్షణ కల్పించేలాగా చట్టంలోనే అనేక సవరణలు చేయాలని అది సూచించింది. ముఖ్యంగా కేంద్ర పురావస్తు శాఖ అధీనంలో ఉన్న కట్టడాలు పూర్తి స్థాయిలో పరిరక్షించడానికి నివేదికలు పలు కఠిన నిబంధనలు పొందుపరచడము ఆహ్వానించదగ్గ పరిణామమే. 1958లో తీసుకొచ్చిన చారిత్రక కట్టడాలు ప్రదేశాలు అవశేషాల చట్టము పేరుకే ఉన్నాయి. మన పురావస్తు కట్టడాలను పరిరక్షించడంలో పూర్తిగా విఫలమైందని చెప్పాలి. కాలక్రమంలో ఈ చట్టంలో పలు సవరణలు చేసిన వాటి అమలు తీరు ఇప్పటికీ నామమాత్రంగానే ఉంది. ఈ నేపథ్యంలో ఈ చట్టానికి కొత్త జవసత్వాలు చేకూర్చేలా పార్లమెంటరీ స్థాయి సంస్థ పలు సిఫారసు చేసింది. కేంద్రము వాటిని పరిగణలోకి తీసుకుని అందుకు సమ్మతించడము శుభపరిణామం. 1972లో తీసుకొచ్చిన అటవీ చట్టంలో పొందుపరిచిన కఠిన నిబంధనలు, వాటి అమలు కోసము అధికారాలు దాఖలు పడిన విశేషాధికారాల తరహాలో పురావస్తు చట్టాన్ని మెరుగుపరుచుకునేందుకు కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేయడము గొప్ప ముందడుగు. స్థానిక సంస్థల అధికారులను బాధ్యులను చేయడం వల్ల నిబంధనలు ఉల్లంఘించిన వారిపైన కఠిన చర్యలు తీసుకునే వీలుంది. దేశవ్యాప్తంగా కేంద్ర పురావస్తు శాఖ ఏఎస్ఐ పరిరక్షణలో సుమారుగా 3,690 కట్టడాలున్నాయి. అందులో అత్యధికంగా ఉత్తరప్రదేశ్లో 743 కట్టడాలు ఉన్నాయి. అందులో 75 నిర్మాణాల వద్ద నిబంధనలు ఉల్లంఘించిన కబ్జాదారులను ఆక్రమించిన సరైన చర్యలు తీసుకోలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తమిళనాడులో 74, కర్ణాటకలో 48, మహారాష్ట్రలో 46, గుజరాత్లో 35 రక్షిత కట్టడాలు దురాక్రమణలకు గురైన అధికారులు
చోద్యం చేస్తున్నారు. తెలంగాణలో కేవలం 8 కట్టడాలు మాత్రమే కేంద్ర పురావస్తు శాఖ అధీనంలో ఉన్నాయి. కాకతీయుల కాలంలో అబ్బురపరిచేలా నిర్మించిన ఓరుగల్లు కోట చుట్టూ నిషేధిత స్థలాల్లో ఆక్రమణ నిర్మాణాలు వెలుస్తున్నా, అడ్డగోలుగా స్థిరాస్తి వ్యాపారం జరుగుతున్న పురావస్తు శాఖ అధికారులు కేవలం నోటీసులు ఇవ్వడానికి మాత్రమే పరిమితమయ్యారు. హనుమకొండ 1000 స్తంభాల గుడి ఆవరణలో కళ్యాణ మండపము పునర్నిర్మాణము 18 ఏళ్లుగా కొనసాగుతూనే ఉంది. ఆంధ్రప్రదేశ్లోని 138 కట్టడాలు కేంద్ర పురావస్తు శాఖ అధీనంలో ఉన్నాయి. వాటిలోనూ చాలా వరకు నిర్లక్ష్యానికి గురయ్యాయి. శ్రీకాకుళము అత్యంత ప్రాచీనమైన శ్రీముఖలింగం ఆలయంలో గతంలో విగ్రహాలను గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేయడము కలకలం రేపింది. త్వరలో కఠిన నిబంధనలతో కూడిన కొత్త చట్టము అమల్లోకి వస్తే ఉల్లంఘనపైన అధికారులు కొరడా జురిపించాలనే అవకాశం ఉంది. చారిత్రాత్మక కట్టడాల వద్ద భద్రతా సిబ్బంది ఆవశ్యకతపైన గతేడాది పురావస్తు శాఖ ఢిల్లీ ఐఐటి సహకారంతో ఒక అధ్యయనం చేపట్టింది. అందులో పలు కఠోర వాస్తవాలు వెలుగు చూశాయి. మొత్తము రక్షిత కట్టడాలు కేవలము 6.7% వద్దనే భద్రతా సిబ్బంది కాపలా ఉన్నట్టుగా తేలింది. మొత్తము నిర్మాణాల వద్ద 7,000 వరకు కాపలా సిబ్బంది అవసరం కాగా 2,578 మంది మాత్రమే పనిచేస్తున్నట్టుగా వెల్లడైంది. చారిత్రాత్మక కట్టడాలు పరిరక్షణ పూర్తి స్థాయిలో సహకారం కావాలంటే ఆ శాఖకు సరిపడ నిధులు అవసరం. యునెస్కో ప్రపంచ వారసత్వ గుర్తింపు పొందేందుకు అనేక చోట్ల ఆక్రమణలే అడ్డుగా ఉన్నాయన్నది నిర్దుష్ట సత్యము. హైదరాబాద్లో చారిత్రాత్మక చార్మినారు, గోల్కొండ, హన్మకొండలోని 1000 స్తంభాల గుడి, వరంగల్లోని కాకతీయుల కోట యునెస్కో ప్రతిపాదించకపోవడానికి వాటి చుట్టూ ఉన్న ఆక్రమణలో అడ్డంకిగా మారాయి. ఈ నేపథ్యంలో కొత్త చట్టంలో చేసే సంస్కరణలు వారసత్వ పరిరక్షణకు పూర్తి స్థాయిలో దోహదపడాలి అనంటే, ఈ వారసత్వ కట్టడాలకు ఆక్రమణ గురి అయినా సరైన చట్టంలో పొందుపరిచినప్పటికీ సరైన శిక్షణలు తీసుకోకపోవడం అనేది నిజంగా బాధాకరమైనది. భారతదేశంలోనే అత్యధికంగా కట్టడాల్లో యూపీలోనే అత్యధికంగా ఉన్నాయి. మన తెలంగాణలో కూడా కట్టడాలు ఉండడం అనేది విశేషంగా చెప్పవచ్చు. చూద్దాం ఆర్టికల్. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. నెక్స్ట్ ఆర్టికల్ చూద్దాము. రహదారి భద్రత ఎంతెంత దూరము. ఈ మధ్యలో చూస్తున్నాము చాలా దారుణంగా యాక్సిడెంట్లు అనేది జరగడము. ఇది ఎంతవరకు చాలా యువతనే ఎక్కువ పెద్ద మొత్తంలో ఇందులో ఈ యాక్సిడెంట్ జరగడంలో ఎక్కువ మంది యువతనే ఉండడం అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయము. ఇందులో చూద్దాము ఈ ఆర్టికల్లో. ప్రపంచవ్యాప్తంగా రోడ్డు ప్రమాద మరణాలు తగ్గుముఖం పడుతుంటే భారత్లో మాత్రము పెరుగుతున్నాయి. బాధితులు అత్యధికులు యుక్త మధ్య వయస్కులే. ఉత్పాదక వయసులోనే విలువైన మానవ వనరులను కబళిస్తున్న రహదారి ప్రమాదాల వల్ల దేశార్థికానికే తీవ్ర నష్టం వాటిల్లుతుంది. యువకులే ఎక్కువ మంది మరణిస్తున్నారు ఈ యాక్సిడెంట్లో. రహదారి నిర్మాణ ప్రణాళికల్లో లోపాలు, క్షేత్రస్థాయి వాస్తవాలను ప్రతిబింబించదని సమగ్ర ప్రాజెక్టు నివేదికలు. డొక్కు వాహనాలు, అతివేగం దేశీయంగా రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ఏంటంటే వాహనాలు పాతవై ఉండడము, అతివేగం ఒకటి. ఈ కారణాల వల్ల ఎక్కువగా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. లైసెన్సుల జారీలో అవినీతి, ట్రాఫిక్ రద్దీ, ప్రయాణికుల అవగాహన రాహిత్యము, మద్యము మత్తు, రహదారుల నిర్వహణలో లోపిస్తున్న ప్రమాణాల వల్ల రోడ్డు నిత్యము రక్తసిక్తమవుతున్నాయి. రహదారి దుర్ఘటనలు నివారణ భద్రతకు సంబంధించిన దేశంలోని వివిధ రాష్ట్రాలు, సంస్థలు పాటించాల్సిన వివాదాలను సేవ్ లైఫ్ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ అధ్యయనం చేసింది. ఈ మేరకు ప్రపంచ బ్యాంకు, కేంద్ర రహదారుల రవాణా మంత్రిత్వ శాఖతో కలిసి ఆ సంస్థ రూపొందించిన రోడ్డు భద్రతకు ఉత్తమ విధానాలు అనే నివేదికను ఇటీవల కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారికి ఆవిష్కరించారు. 13 రాష్ట్రాల్లో 13 కారిడార్లో ప్రపంచ బ్యాంకుతో కలిసి ఆయా రాష్ట్రాలు రోడ్డు భద్రతకు చేపట్టవలసిన పలు ఉత్తమ విధానాలను
ఆ నివేదిక వివరించింది. దేశంలోని అన్ని రాష్ట్రాలు ఆ విధానాలను, పద్ధతులను ఆవిష్కరించవలసిన అవసరం ఉందని నివేదిక స్పష్టం చేసింది. ఆదర్శ నమూనా యాత్రికుల కోసము కేరళ మోటార్ వాహనాల శాఖ రూపొందించిన శబరిమల రహదారి ప్రాజెక్టు 100% ప్రమాదాలను అరికట్టగలిగిందని, రోడ్డు భద్రత ఉత్తమ విధానాలు నివేదిక ప్రశంసించింది. రోడ్డుపై నిరంతరము నిఘాను 45 మందితో 15 గస్తీ బృందాలను ఏర్పాటు చేశారు. గస్తీ వాహనాలు, జీపీఎస్, వైర్లెస్ అగ్నిమాపక యంత్రాంగాలు, ఇతర భద్రతా పరికరాలు అమర్చారు. పార్కింగ్ క్రమశిక్షణ కఠినంగా అమలు చేశారు. ఫలితంగా వాహనాలు ఢీకొట్టడం, మరమ్మతులతో అడ్డదిడ్డంగా నిలిచిపోవడము గణనీయంగా తగ్గాయి. గస్తీ బృందాలకు సహాయంగా నిరంతర సమాచార ప్రసార సదుపాయాలతో కంట్రోల్ రూమ్లో ఏర్పాటు చేశారు. అత్యధిక వైద్య అవసరాలను, అంబులెన్స్లకు, వాహనాల మరమ్మతులకు 300 మంది మెకానికల్తో కూడిన 90 బృందాల వాహనాల విడి పరికరాలతో సహా అందుబాటులో ఉంచారు. 6 భాషల్లో గురుస్వాములకు, వాహన చోదకులకు చైతన్య కార్యక్రమాలు నిర్వహించారు. ఈ చర్యలన్నీ సత్ఫలితాలనిచ్చాయి. రోడ్డు ప్రమాద ఘటనలు సున్నాకు చేరాయి. మరోవైపు తెలంగాణ సర్కారు చేపట్టిన 118 కిలోమీటర్ల హైదరాబాద్ బీజాపూర్ రహదారి భద్రతా ప్రాజెక్టు సైతం నివేదిక ప్రస్తుతించింది. ఈ ప్రాజెక్టుకు 2014లో నమూనా రహదారి భద్రతా నడవక ప్రకటించారు. 2014-18 మధ్యకాలంలో ఈ ప్రాజెక్టు 38% రోడ్డు ప్రమాదాలను తగ్గించింది. అందులోనూ అనుసరించిన ఇంజనీరింగ్, ఎయిర్ఫోర్స్, ఎన్ఫోర్స్మెంట్, ఎడ్యుకేషనల్, ఎమర్జెన్సీ, మెడికల్ అన్న 4 అంశాలే ప్రమాదాల నియంత్రణలో కీలక భూమిక పోషించినట్టుగా నివేదిక వెల్లడించింది. ఏంటి అంటే ఇందులో 4 అనుసరించినవి 4 ఇంపార్టెంట్. అందులో ఒకటి ఏంటంటే ఇంజనీరింగు, ఎన్ఫోర్స్మెంట్, ఎడ్యుకేషను, ఎమర్జెన్సీ. ఇవి 4 అనేది ఎమర్జెన్సీ, మెడికేర్, ఇవి 4 అనేది ఇంపార్టెంట్ నియంత్రణలో, ఈ యాక్సిడెంట్ల నియంత్రణలో అని నివేదికలు చెప్తున్నాయి. తెలంగాణ రోడ్డు భవన శాఖ ప్రపంచ బ్యాంకు సహాయంతో రూపాయలు 35.85 కోట్లు నిధులతో ఈ రహదారి భద్రతా నడవాను చేపట్టింది. లేజర్ స్పీడ్ గన్లను అమర్చిన వాహనాలు నిరంతరము గస్తీ నిర్వహిస్తున్నాయి. చీకట్లో మెరిసే చిన్న ప్లాస్టిక్ స్తంభాలు, యూనిఫామ్కు అమర్చే కెమెరాలు, చీకట్లో మెరిసే జాకెట్టు తదితర భద్రతా పరికరాలను వినియోగించారు. వీటితో పాటు చీకట్లో మెరిసే జాకెట్లు, తదితర భద్రతా పరికరాలు వినియోగించారు. వీటితో పాటు రహదారిపైన ప్రమాదకరంగా ఉన్న మలుపులను సరిదిద్దారు. భారీ వృక్షాలను మరో చోటకు మరల్చారు. కూడల్లో వీధి దీపాలను ఏర్పాటు చేశారు. వికారాబాద్లో క్షతగాత్రుల కోసము ప్రమాద చికిత్స కేంద్రాలయాన్ని ఏర్పాటు చేశారు. దగ్గరలోని ఆసుపత్రుల్లో ప్రమాద చికిత్స కేంద్రాలను మెరుగుపరిచారు. ఈ చర్యలన్నీ ప్రమాదాల రేటుతో పాటు మృత్యువుల సంఖ్యను గణనీయంగా తగ్గించగలిగాయి. నివేదికలో వివరించిన మిగతా ప్రాజెక్టులు సైతం రోడ్డు భద్రతపైన ఉత్తమ విధానాలను అనుసరించదగిన ఆదర్శ నమూనాను నిలిచాయి. పెరుగుతున్న రవాణా అవసరాలకు అనుగుణంగా దేశంలో రహదారుల వ్యవస్థ విస్తృతమవుతుంది. దానికి తగినట్టుగా రహదారుల వెంబడి ఇంధన స్టేషన్, విద్యుత్ ఛార్జింగ్ సౌకర్యాలు తదితరాలను విస్తరించాలి. భారీ వాహన చోదకుల పని గంటలకు తగ్గించాలి. తరచూ రహదారి భద్రతపైన మదింపు చేపట్టాలి. తర్వాత డిజైన్ లోపాలు, ప్రమాదాలకు కారణమయ్యే ప్రాంతాలను గుర్తించి తగిన నివారణ చర్యలు చేపట్టే అవకాశం ఉండాలి. ప్రమాదాలకు సంబంధించిన సమీకృత సమగ్ర డేటాబేస్ను సేకరించి నిల్వ చేయాలి. రోడ్డు భద్రతపైన ఏర్పాటైన సుప్రీంకోర్టు కమిటీ సూచించింది. సరైన నిర్ణయాలు తీసుకోవడానికి, ప్రచారాలను నిరోధించే డిజైన్లను రూపొందించడానికి ఈ డేటాబేస్ ఉపకరిస్తుంది. బహుముఖ చర్యలు కీలకము.
రహదారి ప్రమాదాలు కట్టడికి వాహనాల డిజైనింగ్లో మార్పులు రావాల్సిన అవసరాన్ని కొన్ని అధ్యయనాలు వివరించాయి. ప్రయాణ సమయంలో ఎదుటి వాహనాల ప్రసరిస్తున్న అధిక వెలుతురుడు రాత్రిపూట ప్రమాదాలకు కారణమవుతుందని పరిశీలకులు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన తొలి గంటల్లోనే వైద్య సదుపాయాలు అందించగల ఏర్పాట్లు చేయాలి. క్షతగాత్రులు ఉచిత వైద్య సేవలు అందించాలి. లైసెన్స్ జారీ నిబంధనలు కఠినతరం చేయడం తప్పనిసరి. పిల్లలు వాహనాలను నడపకుండా తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలి. మద్యం మత్తులో వాహనాలను నడిపే వారికి లైసెన్స్ జీవితకాలం నిషేధించాలి. వాహన వేగంలో అయిన 5% తగ్గుదల వల్ల రహదారి దుర్మరణాలను 30% దాకా కట్టడి చేయవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో వేగ పరిమితులను అందరూ తప్పకుండా పాటించాలి. బహుముఖ చర్యలతోనే రోడ్డు నిత్యము రక్తసిద్ధం కాకుండా నిలువరిస్తుంది. ఈ చర్యలన్నీ పాటించాలి. మెయిన్గా అవగాహన కల్పించాలి. తాగకుండా ఉండేటట్టుగా వాహనాలు నడిపేటట్టుగా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు. చూద్దాము నెక్స్ట్ ఆర్టికల్. యువత భారత ప్రగతికి గ్రహణము. అంటే మన భారతదేశంలో అత్యధికంగా యువకుల సంఖ్య ఉన్నది. మిగిలిన దేశాలతో కంపేర్ చేస్తే మన దేశంలోనే అత్యధిక యువ జనాభా ఉన్నారని చెప్తున్నారు. చూద్దాము. కలిసొచ్చే కాలంతో అందించే అవకాశాలను 2 చేతుల్లో దొరకపుచ్చుకోగలిగితే అదే విజయానికి సోపానం అవుతుంది. అత్యధిక యువ జనాభా రూపంలో అటువంటి బంగారు అవకాశం ఒకటి మన దేశము ముంగిట్లోకి వచ్చింది. సుమారుగా 65% భారతీయుల వయస్సు 35 సంవత్సరాల కంటే తక్కువే. 65% వరకు. అందులోనూ 18-35 ఏళ్ల ప్రాయంలోని వారు 60 కోట్లకు పైమాటే. నెత్తురు మండే శక్తులు నిండే యువజనానికి సానబెట్టి ప్రణాళికబద్ధంగా వినియోగించుకోగలిగితే దేశాభివృద్ధికి వేగవంతమవుతుంది. కుటుంబ ఆదాయాలు పెరిగి పేదరికం తగ్గుతుంది. కానీ కాలం చెల్లిన దేశీయ విద్యా విధానాల మూలంగా అపారమైన యువశక్తి నిర్వీర్యమవుతుంది. ఆ మేరకు క్షేత్రస్థాయి వాస్తవాలు ఇండియా నైపుణ్యాల నివేదిక 2024 తాజాగా వెలుగులోకి తెచ్చింది. దేశవ్యాప్తంగా ఉన్నత విద్యాభ్యాసం చేస్తున్న వారిలో ఉద్యోగాలను సంపాదించాలనే సత్తా ఉన్నవారిని సంఖ్య 51.25%మేనని అది తేల్చేసింది. దేశీయంగా మౌలిక వసతులు, ఆటోమొబైలు, టెక్స్టైల్స్, సరుకు రవాణా రంగాల్లో నిపుణులు, మానవ వనరుల కొరత అధికంగా ఉన్నట్టుగా అధ్యయనాలు చాటుతున్నాయి. సంఘటిత చిల్లర విపణి, స్థిరాస్తి, ఆహార శుద్ధి, ఆరోగ్య సేవల నిర్మాణ రంగాలు అదే కఠిన సవాలు ఎదుర్కొంటున్నాయి. మరోవైపు కృత్రిమ మేధ, రోబోటిక్స్, వర్చువల్ రియాలిటీ, డేటా సైన్సెస్, బ్లాక్ చైన్ టెక్నాలజీలు లక్షల కొద్ది కొత్త కొలువులను మోసుకొస్తున్నాయి. నూతన సాంకేతికతల వెల్లువను, పరిశ్రమల అవసరాలను పట్టించుకొని మన చదువులు ఉపాధి వేటలో యువతను చతికిల పడేస్తున్నాయి. నైపుణ్య శిక్షణతో నవతరాన్ని రాటు తేల్చడంపైన ప్రభుత్వాలు మాటలు నీటి మాటలే అవుతున్నాయి. యువ భారత ప్రగతి అనే గ్రహణం పట్టిస్తున్నాయి. సింగపూర్లోని హ్యూమన్ క్యాపిటల్ లీడర్షిప్ ఇన్స్టిట్యూట్ మరికొన్ని సంస్థలు కలిపి ఏటా విశ్వ సామర్థ్య స్పర్ధ సూచి (GTCI)ని వెలువరుస్తుంటాయి. విద్య, నైపుణ్యము, శిక్షణ అవకాశాల లభ్యత, ప్రభుత్వాల చేయూత వంటి ప్రమాణాల ఆధారంగా GTIని రూపొందిస్తారు. 2023 సూచీలో 134 దేశాలకు గాను ఇండియాకు 103వ స్థానం దాఖలైంది. ఆ చేదు నిజాన్ని దాచిపెట్టి ప్రస్తుతం ప్రపంచంలో అతిపెద్ద ప్రతిభా కర్మాగారము ఇండియాయేనని ప్రభుత్వ వర్గాలు ఉదరగొడుతున్నాయి. ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన, PMKVY, జనశిక్షా సంస్థాన్ పథకము తదితరాలతో యువతను సానపడుతున్నాయని కేంద్రము ఘనంగా ప్రకటిస్తూ ఉంటుంది. కానీ ఆయా పథకాలు లబ్ధిదారులకు దక్కుతున్న ఉపాధి అవకాశాలు ఎటువంటివి? PMKVY కింద అత్యధికులు దర్జీ, సఫాయి కర్మచారి వంటి
కోర్సులను ఎంపిక చేయనున్నారని కేంద్రమే ఇటీవల లోక్సభను సమాచారం ఇచ్చింది. దేశంలో నైపుణ్యం అంతరాలు తొలగింపు అంటూ 2018లో ఓ టాస్క్ ఫోర్స్ కేంద్రంను ఏర్పాటు చేసింది. ప్రభుత్వం, పరిశ్రమలు, విద్యా సంస్థలు, పౌర సమాజ ప్రతినిధులు కలిసి శ్రామిక శక్తిలో నైపుణ్యాలు లేమిని కారణాలు అన్వేషించి వాటిని అధిగమించేందుకు ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తున్నారని అప్పట్లో ప్రకటనలు మోతకెక్కాయి. ఆ పైన టాస్క్ ఫోర్సు ద్వారా సాధించేది ఏమిటో ఎవరికీ తెలియలేదు. దేశీయంగా పోను రంగాల వారీగా మానవ వనరుల గిరాకీ గణించేందుకు సమగ్ర శాస్త్రీయ అధ్యయనం చేపట్టాలి. అందుకోసమని ఒక నిపుణుల సంఘాన్ని ఏర్పాటు చేయాలి. దాని సూచనల మేరకు ప్రస్తుత, భవిష్యత్తు అవసరాలకు తగినట్టుగా నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను కేంద్ర రాష్ట్రాల్లో కలిసికట్టుగా విస్తృతం చేయాలి. పునాది స్థాయి నుంచి చదువులను సంస్కరించడము అత్యంత ప్రధానము. ఉపాధ్యాయులకు కాలానుగుణంగా శిక్షణ, వృత్తి విద్య ప్రోత్సాహం తప్పనిసరి. ప్రభుత్వాల చేత ఆ మేరకు పదును తేలితేనే సుస్థిర అభివృద్ధికి ఆలంబనకు నవతరం నైపుణ్యం అవుతుంది. ఈ ఆర్టికల్ అన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. ఒకసారి మీరు చూడండి. 1కి 2 సార్లు 1.5x కానీ 2x కానీ పెట్టుకొని వినండి. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.